తెలంగాణ రైతన్నలకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణ రైతు సోదరుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రేపు పెట్టుబడుల సాయం కింద ప్రతి రైతన్నల ఖాతాలలో కేవలం మనకి ఇటువంటి జిల్లాలలో రైతు భరోసా నిధుల పంపిణీ విషయంపై భాగంగా గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రేపటి నుంచి వేగంగా రైతు భరోసా నిధులను మిగిలినటువంటి 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది 13 లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఇటువంటి జిల్లాలలో మాత్రమే డబ్బులు అనేది పంపిణీ చేయాలని అయితే సూచించడం అయితే జరిగింది. మీరు ఇక్కడ తారీఖు చూసుకున్నట్లయితే 2025 మే నెల ఈరోజు మనకైతే రేపటి నుంచి ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ విషయం భాగంగా కీలకమైన హెచ్చరికలు అదేవిధంగా కీలకమైన అప్డేట్స్ అనేది చెప్పడం అయితే జరిగింది. మనకి ముఖ్యంగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా సాగులో ఉన్నప్పటికీ పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా నిధులు అనేది జమ కాకపోవడానికి ఇప్పటివరకు కారణాలు ఏంటి, ఇక ఇప్పటి నుంచి విడుదల చేసినటువంటి ఈ రైతు భరోసా నిధులు అనేది నిజమైన రైతన్నల ఖాతాలలో ఆ డబ్బులు తొందరగా జమ కావాలంటే ఏం చేయాలో మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ అప్డేట్ అనేది తప్పకుండానైతే అర్థమవుతుంది. అదేవిధంగా మనకి ఎవరైతే రైతన్నలు అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూస్తే పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 20వ విడత డబ్బులు ఎలా ఖాతాలో జమ చేసుకోవాలి, అదేవిధంగా ఈ రైతు భరోసా నిధులు రబీ సీజన్ సంబంధించిన రైతు భరోసా డబ్బులు కూడా ఎలా తొందరగా జమ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని మన వీడియోని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్లో అయితే పెట్టుకొని వెంటనే ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి భారీ రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది భారీగానైతే విడుదల చేయడం అయితే జరిగిందని అయితే ఇక్కడ గమనించవచ్చు. ఇక రేపటి నుంచి ఎట్టకేలకు ఈ రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ప్రతి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా పంపిణీ విషయం భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరికైతే ఖాతాకి రైతన్నల ఖాతాలకి ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అప్డేట్స్ అనేది కరెక్ట్ టైంలో చేయించుకొని ఉంటారో సో అటువంటి వారందరికీ మాత్రమే రేపటి నుంచి ఈ రైతు భరోసా నిధులు అనేది ఎటువంటి లేట్ అనేది మిస్టేక్లు అనేది ల్యాగ్ అనేది ఉండకుండా మీ ఖాతాలలో డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి మొత్తం 9,000 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు జమ చేయడం అయితే జరిగింది. ఇక మిగిలిన 4,000 కోట్ల రూపాయలు 5 ఎకరాల నుంచి మొదలుకొని 10 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రేపటి నుంచి పంపిణీ చేయబోతున్నారు. ఇక ఈ పంపిణీ చేసినటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు తొందరగా మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి. ఇక దీంతో పాటుగా పీఎం కిసాన్ నిధికి సంబంధించిన సమానిధి పథకం కింద ఎవరైతే విడతల వారీగా 2,000 రూపాయలు 20వ విడత కింద పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ఖాతాకి ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అనేది తప్పకుండా చేయించుకోవాలి. ప్రతి వీడియోలో దీనిపై ఎందుకని చెప్తున్నానంటే ఇది ఉంటేనే మాత్రము మీ ప్రభుత్వం నుంచి వస్తున్న డబ్బులు అనేది పోవడానికి రావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ చేసుకొని వాళ్ళు వెంటనే తిరిగి చేసుకోవాలని అయితే హెచ్చరికలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం అయితే జరిగింది. ఇక రైతు భరోసా ప్రతి విషయంపై అప్డేట్స్ అనేది పొందాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లోనే అయితే పెట్టుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.